మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి ఈమె గురించి మనకందరికీ తెలుసు. తండ్రికి తగ్గ కుమార్తెగా అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు పోతోంది. ఎన్నో చిత్రాలలో సక్సెస్ఫుల్గా నటించి మంచి ప్రశంసలు పొందింది. అలాంటి లక్ష్మి ఏది చేసినా సెన్సేషనల్ అవుతుంది. మేము సైతం షో కూడా బాగా పాపులర్ అయింది. పేదలకు అండగా ఉండటానికి, వాళ్ళకి ఎకనామికల్గా సపోర్ట్ చేయడానికి ఈ షో స్టార్ట్ చేశారు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. దీనిలో ట్విస్ట్ ఏమిటంటే, మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న అంతర్గత కలహాల కారణంగా ఈ షోకు ఏ మెగా హీరో రాలేదు. మోహన్ బాబుకి చిరంజీవికి పడదు, అందుకే ఈ షోకి ఏ మెగా హీరోని పిలిచినా రాలేదు. మిగతా టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ వచ్చి ఈ షోను రక్తి కట్టించారు, కానీ ఏ మెగా హీరో రాలేదు. అందుకే ఈ షోను అర్ధాంతరంగా ఆపివేశారు. అందరి మన్ననలు పొందిన ఈ షో మళ్ళీ తెర మీదకి ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ షోలో సరైన మజా రావటం లేదు అని మా టీవీ యాజమాన్యానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయట. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు లక్ష్మిని కానీ తేజస్వినిని కానీ పంపాలి అని చూస్తున్నారు. మంచు లక్ష్మి ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో ఆఖరి షెడ్యూల్లో ఉన్నారు. అది పూర్తి అవగానే వారాంతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారు అని సమాచారం. అదే కనుక నిజమైతే మేము సైతం మధ్యలో ఆగిపోయినట్టుగా బిగ్ బాస్ పని కూడా అంతేనా అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ కూడా ఏ మెగా హీరో రాడు అన్నది కన్ఫర్మ్ అంటున్నారు సినీ పండితులు.